ఫ్రెండ్స్, నటసింహ నందమూరి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అఖండ 2 మూవీ మేకర్స్ అఖండ 2 మూవీని డిసెంబర్ 12నే ఎందుకు విడుదల చేయాలనుకుంటున్నారు? డిసెంబర్ 12న విడుదల కాకపోతే అఖండ 2 మూవీకి వచ్చే చిక్కులేంటి? అఖండ 2 మూవీ ఈరోజు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. ఎక్కడ? బాలయ్య అభిమానులు సినిమా ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టర్ కొడతామంటున్నారు. ఈ విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా డిసెంబర్ 12న విడుదల చేయకుంటే నిర్మాతలకు వచ్చే చిక్కులేంటో చూద్దాం. డిసెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి చిక్కులు ఏంటంటే, అతి తక్కువ వ్యవధిలో ఈ సినిమాకి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయడం గురించి నిర్మాతలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాయి, కానీ ఇంకా కోర్టు ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఉత్తర్వులు చేతికి అందగానే ప్రీమియర్ షోలకు మళ్ళీ 2 ప్రభుత్వాల నుండి ప్రీమియర్ షోస్కి సంబంధించిన అనుమతులు తీసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్లతో డీల్స్ మాట్లాడుకోవాలి. డిసెంబర్ 12నే మోగ్లీ, సైక్ సిద్ధార్థ్, ఈషా, అన్నగారు వస్తారు. కొత్త మూవీలు కూడా రిలీజ్ ఉన్నాయి. ఇవన్నీ చిన్న సినిమాలే అయినా వీటికి కూడా కొద్ది మేరకు థియేటర్స్ కేటాయించాల్సి వస్తుంది. ఇక డిసెంబర్ 12నే ఎందుకు విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్ చూద్దాం. నిర్మాతలకి ఇప్పుడు కొత్త డేట్ని అడ్జస్ట్ చేయడానికి ప్రొడ్యూసర్లు విపరీతమైన కష్టాలు పడుతున్నారు. కారణం ఏమిటంటే, మిగతా డేట్లలో కొన్ని పెద్ద సినిమాలు లాక్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య బాబు సైతం క్రిస్మస్ పండుగ సీజన్ను క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. నిజానికి ఈ నెల 25న వస్తే సినిమాకి కలెక్షన్స్ బాగా వస్తాయి. సంక్రాంతి వరకు సినిమా లాంగ్ రన్ ఉంటుంది. అయితే అదే రోజు శంబాల, ఛాంపియన్ మూవీలు విడుదలవుతున్నాయి. అయితే ఈ 2 సినిమాలు వాయిదా వేసుకునే మూడ్లో లేవు. ఎందుకంటే అగ్రిమెంట్లు, ఓటీటీ డీల్స్ అన్నీ అయిపోయాయి. వాటి హీరోలు బాలయ్యతో పోల్చుకునే స్థాయి కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఛాంపియన్ నిర్మాతలు వైజయంతి సంస్థ కావడంతో డిస్ట్రిబ్యూషన్ పరంగా మంచి మద్దతు దక్కుతుంది. పైగా డిసెంబర్ 19న వచ్చే అవతార్ ది ఫైర్ అండ్ యాష్ మూవీ కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఏ సెంటర్స్, మల్టీప్లెక్స్లలో దానికి కాంపిటీషన్తో చిక్కులు తప్పవు. అయితే డిసెంబర్ 12న వస్తే మాత్రం థియేటర్లు ఎక్కువ దొరకడమే కాకుండా 1 నెల రోజుల పాటు సినిమా లాంగ్ రన్ దక్కుతుంది. అభిమానులు కూడా అధిక శాతం డిసెంబర్ 12నే విడుదల చేయాలంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ లేట్ అయ్యే కొద్దీ ప్రేక్షకుల్లో సినిమా మీద హైప్ పోతుంది. కాబట్టి డిసెంబర్ 12న రిలీజ్ చేసే సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డిసెంబర్ 12న విడుదల చేయడానికి మేకర్స్ సూత్రప్రాయకరంగా అంగీకరించారు. అభిమానుల సపోర్టు కూడా ఈ డేట్కే ఎక్కువగా వస్తుంది. పక్కగా వస్తుందని నమ్మకంతో ఉన్నారు. థియేటర్ల దగ్గర వేసిన అలంకారం, బ్యానర్స్, లైటింగ్ అంతా అలానే ఉంచారు. వేరే సినిమాలు ఆడుతున్నా తీయొద్దని థియేటర్ యజమానులకు రిక్వెస్ట్ చేస్తున్నారు. అభిమానుల కోరిక ఫలించి డిసెంబర్ 12న విడుదల కాబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అఖండ 2 మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కడ ఈరోజు మొదలయ్యాయో చూద్దాం. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాయిదా పడడంతో నందమూరి అభిమానులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. బాలయ్య కెరీర్లోనే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న అఖండ 2 సినిమా యావరేజ్ రేంజ్లో ఉన్న చాలు ఏడాది అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలుస్తుందని అంతా అనుకున్నారు. అంతటి ఆశలు పెట్టుకున్న ఈ సినిమా అలా అర్ధాంతరంగా ఆగిపోవడం, ఈ ఘటన జరిగి 3 రోజులు దాటినా కూడా ఇప్పటికీ మరో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించకపోవడంపై అభిమానుల్లో ఉన్న అసహనం మరింత రెట్టింపైంది. ప్రతిరోజు సోషల్ మీడియాలో మేకర్స్ని ట్యాగ్ చేసి తిడుతూనే ఉన్నారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం డిసెంబర్ 12నే విడుదల చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.
రేపు అధికారిక ప్రకటన చేయబోతున్నారట. అందుకే ఆస్ట్రేలియాలో కూడా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ని మొదలుపెట్టేశారు. ఆస్ట్రేలియాలో ఆడియన్స్ సినిమాలను వీక్షించేందుకు ఎక్కువగా ఇష్టపడే హాట్సీ థియేటర్స్ చైన్కి సంబంధించిన బుకింగ్స్ నేటి నుండి మొదలయ్యాయి. కానీ ఫ్యాన్స్లో మాత్రం ఇంకా ఎలాంటి నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే కొద్ది గంటల్లో సినిమా విడుదలవుతుంది అని అభిమానులు సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. అలాంటిది ఎలాంటి అధికారిక ప్రకటన రాకుండా కేవలం సమాచారాన్ని నమ్మి మరోసారి మోసపోవడానికి అభిమానులు సిద్ధంగా లేరు. కానీ ఆర్థిక చిక్కుముడులు మాత్రం ఈ చిత్ర నిర్మాతలు ఒక్కొక్కటిగా విప్పుతూ వస్తున్నారు. ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అఖండ 2 విడుదల ఇష్యూ పూర్తిగా సెట్ అయిందని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఈ సంవత్సరం హరిహర వీరమల్లు అఖండ 2 చిత్రాల విడుదల విషయంలో కొంత ఆలస్యం జరిగింది. దీనికి ప్రధాన కారణం గతంలో నిర్మాతలు చేసుకున్న ఆర్థికపరమైన కమిట్మెంట్లు. హరిహర వీరమల్లుకి సంబంధించిన ఇబ్బందులు తొలగిన వెంటనే ఆ సినిమా విడుదలైంది. ఇప్పుడు అఖండ 2 సమస్య కూడా పరిష్కార దశలో చేరింది. నా అంచనా ప్రకారం డిసెంబర్ 12న విడుదలయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రేక్షకులు గట్టిగా ఎదురు చూస్తున్న సినిమా కావడంతో మేకర్స్ సాధ్యమైనంత త్వరగా విడుదలకు ప్రయత్నం చేస్తారు అంటూ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఒక పెద్ద సినిమా నిర్దిష్టంగా ప్రకటించిన తేదీకే విడుదలైతే ప్రేక్షకుల ఉత్సాహం వల్ల మొదటి రోజు కలెక్షన్లో మంచి పెరుగుదల కనిపిస్తుంది. ఆ రోజు కలెక్షన్లోనే సుమారు 3 కోట్ల నుండి 4 కోట్ల వరకు వ్యత్యాసం రావచ్చు. అంతేకాదు ఇటువంటి భారీ సినిమాల విషయంలో ఎక్కువగా మొదటి 3 రోజులే అత్యంత కీలకమైంది. మంచి టాక్ వచ్చినా రాని పరిస్థితుల్లోనూ ప్రాముఖ్యమైన బాక్సాఫీస్ ఆదాయం మొదటి 3 రోజుల్లోనే వస్తుంది. డిసెంబర్ 12న విడుదల వార్తలు బలంగా వినిపించడంతో పలు ప్రాంతాల్లో ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో సినిమాపై భారీ క్రేజ్ ఉంది. ఇక అఖండ 2 రిజల్ట్పై పలువురు సినీ ప్రముఖులు, విశ్లేషకులు, పలు మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ అఘోరగా బాలయ్య తగ్గేదేలే అనే రీతిలో తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ని ప్రదర్శించాడట. అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అయినా సూపర్ డూపర్ హిట్గా నిలుస్తుందని, హిట్గా నిలవడమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు, ప్రేక్షకులు మూవీ చూసిన తర్వాత ఇది మా భారతీయ సినిమా అని గర్వంగా కాలర్ ఎగరేసుకొని మరీ చెప్తారని అంటున్నారు. ఇప్పుడు ఈ మాటలు రిలీజ్ వాయిదాతో నిరుత్సాహంలో ఉన్న అభిమానులు, మూవీ లవర్స్లో జోష్ని నింపుతున్నాయి. ఫ్రెండ్స్, నటసింహ నందమూరి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.